నమస్తే సార్. నమస్తే. సార్ ఎక్కువ శాతం ఈ మధ్య కాలంలో నిద్రలేమి సమస్య గురించి వినిపిస్తుంది. సో, బయట ఈ టాబ్లెట్స్ వాడేసి ఏదైతే స్లీపింగ్ పిల్స్ అంటూ ఉంటామో, ఇది వాడటం వల్ల ఇంకా అనారోగ్య సమస్యలకి దారితీసే అవకాశం ఉంది. సో, ఒక మంచి వంటింటి చిట్కాతోటి దీన్ని తగ్గించుకునే అవకాశం ఉందంటారా? మంచి ప్రశ్న అడిగారమ్మా. సో, కంటి నిండా నిద్రపోతే ఒంటి నిండా ఆరోగ్యం అని చెప్పేసి పెద్దలు చెప్తుంటారమ్మా. మరి ఈరోజు కంటి నిండా ఎంతమంది నిద్రపోగలుగుతున్నారమ్మా? ఇది ప్రశ్నార్థకమే. దీనికి సవాలక్ష కారణాలు. సో, ప్రధానంగా మానసిక ఒత్తిడి, తీసుకునే ఆహార పదార్థాలు, అదేవిధంగా వాతావరణ కాలుష్యము, వేళకు సమయానికి ఆహారం తీసుకోకపోవడం, అనేక రకాల కారణాలు. జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, బేకరీ ఫుడ్స్ తీసుకోవడము, ఇవన్నీ ప్రత్యక్షంగా పరోక్షంగా నిద్రలేమి కారణభూతం అవుతున్నాయి. సో, ఏది ఏమైనప్పటికీ, ఏ కారణం వల్ల నిద్ర పట్టకపోయినప్పటికీ దానికి కారణం ఏమంటే మెదడులో నిద్రను కలగజేసేటువంటి మెలటోనిన్ అనేటువంటి పదార్థం ఉత్పత్తి సరిగ్గా కాకపోవడము, ఒకవేళ కొద్ది గొప్ప ఉత్పత్తి అయినా సరిగ్గా పనిచేయకపోవడం. సో, ఎప్పుడైతే మెలటోనిన్ అనేటువంటి పదార్థాన్ని మనం పెంచగలమో, సహజ సిద్ధంగా పెంచగలమో, అప్పుడు కంటిన్యూ నిద్ర వచ్చేందుకు అవకాశం ఉంటుంది. దానివల్ల అన్నీ మనకు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కాబట్టి అలాంటి ఔషధాల గురించి మనం ఆలోచించినట్లయితే కోకలు ఉన్నాయమ్మా. ఇప్పుడు ఒక రెమెడీ చెప్తాను చూడమ్మా. దీనికి కావాల్సిన పదార్థాలు మూడమ్మా. అన్నీ మీకు తెలిసినటువంటివే, చాలా ఆశ్చర్యపోతారు చెప్తే. అశ్వగంధ చూర్ణం చాలా పాపులర్ అమ్మా. బాగా నిద్రపట్టేందుకు, మానసిక ఒత్తిడి తగ్గేందుకు అశ్వగంధ చూర్ణాన్ని ఇప్పుడు వైద్యుల సలహా లేకుండానే ఇంచుమించు కామన్ మ్యాన్ కూడా కొంచెం ఆరోగ్యపరమైన అవగాహనలో వాడుకునేటువంటి స్టేజ్కి అశ్వగంధ వచ్చిందమ్మా. పేరు లేని వ్యాధికి పెన్నేరు మందు అని చెప్పేసి పెద్దలు కూడా చెప్పడం జరిగింది. అశ్వగంధని పెన్నేరు అంటారు. సో, పూర్వకాలంలో ఇన్ని వ్యాధులకు పేర్లు లేవమ్మా. సో, మన పెద్దలు ఏం చేశారంటే, మరి వాళ్ళకి ఏ యొక్క దోషం వల్ల జబ్బు వస్తుందో తెలుసు, సంపూర్ణమైన అవగాహన ఉండింది. కానీ ఈ ఆధునిక కాలంలో వ్యాధులకు పేర్లు లేవమ్మా. సో, వాళ్ళు ఆ రోజు అందుకే వీటిని దృష్టిలో ఉంచుకొని, సకల జనులను దృష్టిలో ఉంచుకొని పేరు లేని వ్యాధికి పెన్నేరు మందు, ఏ వ్యాధిని స్పష్టంగా తెలియకపోయినప్పటికీ ఇది వాడొచ్చు, అశ్వగంధ వాడుకుంటే సరిపోతుందని చెప్పడం జరిగిందమ్మా. సో, ముఖ్యంగా ఇలాంటి వ్యాధులు కూడా అమ్మా. కాబట్టి అశ్వగంధ చూర్ణం బాగా నిద్ర వచ్చేదానికి బాగా పనిచేస్తుంది అశ్వగంధ. సో, అశ్వగంధలో విథనాలాయిడ్స్ అనేటువంటి ఆల్కలాయిడ్స్ ఉన్నాయి, ఇతర అనేక రకాల కెమికల్స్ ఉన్నాయమ్మా. ఇవి ప్రత్యక్షంగా పరోక్షంగా మెలటోనిన్ అనేటువంటి రసాయన పదార్థాన్ని పెంచేందుకు ఉపయోగపడతాయమ్మా. అంతేకాకుండా దీని పేరేమా విథానియా సోమ్నిఫెరా, శాస్త్రీయంగా విథానియా సోమ్నిఫెరా, బొటానికల్ నేమ్. సో, అన్య భాషల్లో సోమ్న అంటే నిద్ర. సో, నిద్రను కలగజేసేటువంటి అద్భుతమైనటువంటి రసాయన పదార్థాలు ఉండడం చేత ఆధునికంగా కూడా దీనికి అదే పేరు పెట్టడం జరిగిందమ్మా. పెద్దల మాట సద్దిమూట అని చెప్పేసి మన పెద్దలు ఎప్పుడైతే చెప్పారో, ఆధునికంగా వీళ్ళు కూడా ఇదే చెప్తూ దీనికి పేరు కూడా విథానియా సోమ్నిఫెరా అని వెళ్ళడం జరిగిందమ్మా. సో, అశ్వగంధ చూర్ణాన్ని ఒక 50 గ్రాములు తీసుకోవాలమ్మా. అందులో దాల్చిన చెక్క, మంచిది బాగా మందపాటి దాల్చిన చెక్కను తెచ్చుకొని దంచేసేసి పొడి తయారు చేసేసుకొని, ఆ దాల్చిన చెక్క చూర్ణాన్ని 25 గ్రాములు కలుపుకోవాలి. దాల్చిన చెక్కలో ఉన్నటువంటి సినమాల్డిహైడు, సిసమిక్ యాసిడ్ ఇలాంటి రసాయన పదార్థాలు కూడా మానసిక ఒత్తిడిని తగ్గించడమే కాకుండా మెదడులో ఈ యొక్క మెలటోనిన్ అనేటువంటి రసాయన పదార్థాన్ని ఉత్పత్తి అనేది చాలా చక్కగా ఉపయోగపడతాయమ్మా. సో, షుగరు నియంత్రణలో ఉంటుంది దాల్చిన చెక్క వల్ల, వెయిట్ నియంత్రణలో ఉంటుంది. ఇలాంటి సమస్యలు రాకుండా ఉండేది కూడా దాల్చిన చెక్క ఉపయోగపడుతుంది అన్నమాట. మానసిక ఒత్తిడి తగ్గుతుంది, నిద్ర బాగా వస్తుంది, షుగర్ నియంత్రణ ఉంటుంది, అదేవిధంగా బీపీ నియంత్రణ ఉంటుంది, వెయిట్ నియంత్రణ ఉంటుంది. అందుకే ఆయుర్వేద మందులు, ప్రకృతిలో దొరికేటువంటి ఔషధాల వల్ల మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయని చెప్పేసి నేను అనేక సందర్భాలు కూడా ప్రస్తావించడం జరుగుతూ ఉంటుందమ్మా. సో, దాల్చిన చెక్క పొడి ఒక 25 గ్రాములు తీసుకోవాలి. అదేవిధంగా చివరగా జాజికాయల చూర్ణం అమ్మా. జాజికాయలు మన కిల్లి తయారీలో జాజికాయలు వాడుతుంటారు, వంటకాల తయారీలో సువాసన ద్రవ్యంగా జాజికాయలు వాడుతుంటారు, నట్మెగ్ అంటారమ్మా. మందపాటి జాజికాయలు తీసుకొని దంచేసేసి పౌడర్ దాకా తయారు చేసుకొని ఒక 10 గ్రాములు మాత్రమే దాల్చిన చెక్క చూర్ణం తీసుకోవాలమ్మా. 10 గ్రాములు మాత్రమే జాజికాయ చూర్ణం, 10 గ్రాములు మాత్రమే జాజికాయల చూర్ణం తీసుకోవాలన్నమాట. ఈ జాజికాయ ఉన్నటువంటి మెరిస్టిసిన్ ఇలాంటి రసాయన పదార్థాలు కూడా నిద్రను కలగజేసేందుకు చాలా చక్కగా ఉపయోగపడతాయి. ఈ 3 పదార్థాలు బాగా కలిపేసేసి, అంటే అశ్వగంధ చూర్ణము, దాల్చిన చెక్క చూర్ణము, అదేవిధంగా ఈ యొక్క జాజికాయల చూర్ణం నేను చెప్పినటువంటి ప్రమాణంలో కలిపేసేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు రాత్రి పడుకునేటప్పుడు 100 మిల్లీలీటర్ల గోరువెచ్చని పాలు కానీ, లేకపోతే తేనెతో తీసుకోగలిగినటువంటి వాళ్ళైతే తేనెతో తీసుకోవడం కానీ, లేకపోతే పాలతో కానీ, సో 100 ml పాలు కానీ, లేకపోతే తగినంత తేనెతో కానీ, సో పాలల్లో ఒక పావు స్పూన్ ఈ పౌడర్ కలుపుకొని అంతా కలుపుకొని రాత్రిపూట పడుకునేటప్పుడు సేవిస్తుండాలమ్మా. సో, పాలల్లో ఉన్నటువంటి ట్రిప్టోఫాన్ అనేటువంటి రసాయన పదార్థం కూడా నిద్రను కలగజేసేందుకు ఉపయోగపడుతుంది.
సో ఈ లేదా తేనెలో ఉన్నటువంటి ట్రిప్టోఫాన్ కూడా నిద్రను కలగజేయడానికి ఉపయోగపడుతుందమ్మా. సో ఈ పద్ధతిలో రోజు రాత్రిపూట ఈ యొక్క పదార్థాన్ని ఔషధంగా వాడుకోవడం వల్ల క్రమక్రమంగా నిద్ర రావడం మొదలవుతుంది. కంటి నిండా నిద్ర వచ్చేందుకు అవకాశం ఏర్పడుతుంది. అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి. అలాగని చెప్పేసి ఏదో ఇంగ్లీష్ మందులు అలవాటు పడిపోయి ఇంగ్లీష్ మందులు వాడేసేసి కానీ, లేకపోతే తీసుకున్న రోజే నాకే మొదటి రోజే నిద్ర రావాలని చెప్పేసి ఒక రోజు 2 రోజులు వాడేసి ఆపేయడం ఏమాత్రం మంచిది కదమ్మా. ఆయుర్వేద ఔషధాలు, ముఖ్యంగా ఇలాంటి ఔషధాలు తమ సమర్థతని, పనితనాన్ని మరి బాడీలో సహజసిద్ధంగా చేరవేసేందుకు కొంత సమయం అవుతుందమ్మా. కాబట్టి ఈ శరీర ప్రకృతిని బట్టి, వాళ్ళ యొక్క వ్యాధి యొక్క తీవ్రతను బట్టి 10 రోజులు, వారం రోజులు, 10-15 రోజులు కూడా పట్టవచ్చమ్మా. కాబట్టి క్రమక్రమంగా రెగ్యులర్గా వాడుకోవడం వల్ల క్రమక్రమంగా ఆ యొక్క సమస్య నుంచి బయటపడేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఓకే. మంచి మెడిసిన్ చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓకేమ్మా.